మీరు మంచి హోదాలో సమాజంలో మంచి గౌరవం పొందాలంటే ఏం చేస్తారు? కష్టపడతారు. మంచి పేరు తెచ్చుకొని కోట్లు కూడబెడతారు. కోట్లు కూడబెడితే మీరు విజయం సాధించినట్టే అనుకుంటే పొరపాటే. విజయం సాధించవచ్చు. కాకపోతే నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలంటే మాత్రం వాటికైనా ప్రత్యేకమైంది కావాలి. అదే బాడీ లాంగ్వేజ్. మరి మన అందరిలో స్పెషల్గా నిలబెట్టే బాడీ లాంగ్వేజ్ గురించి వివరంగా చెప్పనా? మీరు ఎప్పుడైనా షేక్ హ్యాండ్ ఇచ్చారా? షేక్ హ్యాండ్ ఇవ్వటంలో పిఎం మోడీని ఫాలో అవ్వండి. మోడీ వీఐపీలకి ఇచ్చే షేక్ హ్యాండ్ చాలా గట్టిగా ఇస్తారు. అలా ఇచ్చినప్పుడే మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పొచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఇక కొంతమంది నవ్వితే ఓ 10 ఊళ్ళకి వినబడేలా నవ్వుతూ ఉంటారు. స్నేహితులతో ఇంట్లో ఉంటే పర్లేదు, కానీ ఆఫీస్ మీటింగుల్లో ప్రముఖులతో ఉన్నప్పుడు ఓ చిన్న నవ్వు నవ్వి ఊరుకోవాలి. ఇక మీరు ఆఫీస్లో కానీ సమావేశాల్లో కానీ కూర్చున్నప్పుడు ఏటవాలుగా పడిపోయినట్టుగా కూర్చోకూడదు. నిటారుగా కూర్చోవాలి. అలా కూర్చుంటే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారని అర్థం చేసుకుంటారు. అంతేకాదు, ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ల మొహం వైపే చూడాలి. ఎంత షార్ప్గా అంటే కళ్ళు, మీ పెదాలంతా ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది, ఎప్పుడు మీ చేతిలో మీ మొహం పెట్టుకొని రుద్దుకోకూడదు. అలా చేయటం మీకే మైనస్ అవుతుంది. ఇక చాలా మంది అనవసరమైన ఆహభావాల్ని చూపిస్తూ ఉంటారు. దీనివల్ల మీరు నలుగురిలో చులకనైతారు. ఇక ఆల్మోస్ట్ అందరు చేసే తప్పు చేతులు కట్టుకోవటం. అలా కట్టుకోవటం వల్ల మీరు బానిస అనే సంకేతాన్ని మీరే ఇచ్చినట్టు అవుతుంది. సో ఈసారి బాడీ లాంగ్వేజ్ చూపించేటప్పుడు చాలా జాగ్రత్తగా